ఏమేమి వస్తాయని చెప్పడానికి వచ్చినాను. అమ్మ ఒడి అని చెప్పి ఇప్పుడు జగన్ ఎంత మంది ఇస్తారు, మీకు ఎంతమంది సపోజ్ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఒకరికే అమ్మ, ఒకరికే ఇచ్చేది. బాబు వస్తే అమ్మా ముగ్గురికి నలుగురు వరకు ఇస్తారు. అయిన తర్వాత ఆడబిడ్డ నిధి అని చెప్పమ్మా, అంటే 18 సంవత్సరాలు ప్రతి స్త్రీకమ్మా, అంటే ఇప్పుడు నీకు ఆమెకు పెళ్లి కానీ కాకపోని కూతురుని కోడలుని ఇంకా ఎవరన్నా అక్కజల్ని కూడా వాళ్ళకి నెలకి 45 ఏళ్ళకు మాత్రమే జగన్ వేస్తున్నామ్మా. మీకు ఊరికి రాదు. టీడీపీ గవర్నమెంట్ వస్తే మీకు అందరికీ నెలకు 1500 లాగా సంవత్సరానికి 18,000 వస్తుంది. అమ్మఒడి ఇద్దరుని ముగ్గురుని నలుగురిని అమ్మఒడి వేస్తారు, అంటే సంవత్సరానికి 15,000 అమ్మ. అయిన తర్వాత దీపం పథకం అని చెప్పమ్మా, మీ గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద తీసుకున్న వాళ్ళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మ. ఇప్పుడు 1000-1200 రేటు ఉంది, అది కొనలేరని చెప్పి బీజోళ్ళు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అయిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అంటే అమ్మ బస్సులో మీరు కర్నూలు జిల్లాలో ఎక్కడైనా తిరగవచ్చు, టికెట్ లేకుండా పోవచ్చు అమ్మ. అంటే ఆధార్ కార్డు తీసుకుపోయి రావచ్చు అనమాట. అంటే ఇవన్నీ రావాలంటే అమ్మ టీడీపీ గవర్నమెంట్ వస్తేనే ఇవన్నీ పథకాలు వస్తాయి. ఇంటికి కొళాయి డిగ్రీ చదువుకున్న ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికి నెలకు 3000 పెన్షన్ అమ్మ, 3 సిలిండర్లు ఫ్రీ. అయిన తర్వాత ఇంతకుముందు సంక్రాంతి కానుకలు ఇస్తుండ్రమ్మా, ఈయన లేదు ఇవ్వటం లేదమ్మా ఇప్పుడు. అంటే మరి టీడీపీ గవర్నమెంట్ వస్తే అది చంద్రన్న కానుక కూడా ఇస్తారమ్మా, అంటే ప్రతి సంవత్సరం 600